కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ దగ్గర ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. కాపువాడ ఫ్లైఓవర్ దగ్గర రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కాపువాడ ఫ్లైఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎమ్మెల్యే హరీష్ బాబును అరెస్టు చేశారు పోలీసులు. అటు తమ కోసం ఆందోళన దిగిన ఎమ్మెల్యేని తీసుకువెళ్తున్న పోలీసులు వాహనాన్ని అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ సాగర్, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఆందోళన సద్దుమణిగిందా? బలరాం, కాసేపటి క్రితం వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులే. కాగజ్ నగర్ కావచ్చు, అటు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండు చోట్ల కూడా విపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు యూరియా కోసం. అటు కాగజ్ నగర్ లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో పాటు ఆసిఫాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పిఎస్సిఎస్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఇద్దరు కూడా ఆందోళనకు దిగారు. కాగజ్ నగర్ లో కొంత ఎమ్మెల్యే హరీష్ బాబుని అరెస్ట్ చేస్తున్న టైంలో కొంత రైతులంతా కూడా అడ్డుపడ్డారు. ఆయన వాహనానికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న టైంలో మళ్ళీ కాసేపు వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల్లో యూరియా కొరత తీరుస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే తన ఆందోళన విరమించారు. మరోవైపు ఆసిఫాబాద్ లో కోవాలక్ష్మి ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడ రైతులు యూరియా కోసం చాలా పెద్ద మొత్తంలో ఆందోళన దిగుతున్న పరిస్థితి ఉంది. సో గత 10 రోజులుగా యూరియాకు సంబంధించిన ఇష్యూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాబ్లం అవుతుంది. రైతులు తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లలో కూర్చొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు వర్షాల నుంచి రైతులు. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం తేరుకున్న తర్వాత యూరియా చాలా పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. 3 నుంచి 5 బస్తాలు కనీసం ఎకరాకి అవసరం ఉంటున్న నేపథ్యంలో రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరికే అవకాశం కనిపిస్తలేదు. అధికారుల ప్రకటనలు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. యూరియా కొరత లేదు అని కొన్ని చోట్ల అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా ఉదయం నుంచి పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాలతో పాటు ప్రైవేటు షాపుల వద్ద కూడా యూరియా కోసం రైతులు చాలా పెద్ద మొత్తంలో క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. పండుగ పూట కూడా రైతులకు ఈ యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదని చెప్పుకోవచ్చు. ఒకవైపు యూరియా కష్టాలు కొనసాగుతుంటే మరోవైపు మహారాష్ట్ర వైపు యూరియా తరలుతుందన్నది ప్రధానమైన ఆరోపణ. రీసెంట్ గా చూసాం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో కావచ్చు, అటు మంచిర్యాల జిల్లా చెన్నూరులో కావచ్చు పెద్ద మొత్తంలో యూరియా మహారాష్ట్రకు వెళ్తుంటే అటు పోలీసులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఒకవైపు యూరియా షార్టేజ్, మరోవైపు ఉన్న కాస్త యూరియాలు కూడా మహారాష్ట్రకు తరలిపోతుంటే ఇదంతా కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బలరాం, ప్రేమ్ సాగర్, అంటే రైతుల ఆందోళన కావచ్చు లేదంటే ఆరోపణలు కావచ్చు, వీటికి సంబంధించి ఉన్నతాధికారులు స్పందిస్తున్నారా? వారి దృష్టికి వెళ్ళాయా ఇవన్నీ? ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. షార్టేజ్ యూరియా అనేది ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి యూరియాకి సంబంధించిన కష్టాలు రాలేదు. సఫిషియెంట్ గా యూరియా సరఫరా జరిగేది. పిఎస్సిఎస్ సెంటర్ లో కానీ, గోదాముల్లో, వ్యవసాయ మార్కెట్ కమిటీలో యూరియా స్టాక్ ఉండేది. రైతులు అడిగినంతగా దాదాపు 5 బస్తాలు కూడా ఎకరాకి తీసుకున్న రోజులు కూడా గతంలో ఉన్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఒక్క బస్తా దొరకడానికి కూడా నానా కష్టాలు పడుతున్నారు. కొంత ప్రైవేట్ మార్కెట్ లో దొరుకుతున్నప్పటికీ కూడా ధర 3 ఇంతలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో రైతులు అదంతా కూడా బేర్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలు చాలా పడ్డాయి. ఆ అకాల వర్షాలతో పంటలు చాలా నష్టపోయిన పరిస్థితుల్లో ఈ యూరియా కష్టాలు కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.